యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. అందరూ కంఠత చేయాలి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలివై ఉండవలెను. ఆమెన్ చెప్పాలి. అమ్మ నేను చదువుతున్నాను, మీరు చెప్పాలి. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. మరొకసారి, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను లాస్ట్లో అడుగుతాను, ఈ వాక్యం అందరికీ వచ్చేయాలి. అలాగని చెప్పి నేను చెబుతూ ఉంటే ఇంకా అది వినకుండా ఇదే నీవు సిద్ధపడము, నీతో కలిసిన సమూహం నువ్వు సిద్ధపరచు, ఇది కాదు. వాక్యం వినాలి. నేను చాలాసార్లు దాన్ని ప్రస్తావిస్తాను. ప్రియులారా, మంచిది. ఈనాడు క్రైస్తవులంగా మన ప్రత్యేకత ఏమిటి అంటే, ఈరోజు క్రైస్తవులు అంటే ఎవరు అంటే పరలోక పురవాసులు. గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులు ఎవరు అంటే ఈ లోకం మనది కాదు, మన పౌరసత్వం పరలోకమందున్నది. అంటే క్రైస్తవుడు పరలోక పుర నివాసి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు ప్రయాణం ఎక్కడికి? పౌరసత్వం కలిగిన తన పరలోకపు పట్టణానికి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు ఈ లోక సంబంధి కాడు. ఎప్పుడైతే క్రీస్తును విశ్వసించి పాపాలు కడుగుకుని పరిశుద్ధపరచబడ్డామనేటువంటి శుభప్రదమైన నిరీక్షణతో నేను ఈ లోకవాసిని కాదు, ప్రభు ఉండేటువంటి పరలోక పట్టణపు వాసిని అని బాప్తిస్మము ద్వారా లోకానికి సాక్ష్యాన్ని ఇచ్చిన నాటి నుంచి తన బ్రతుకంతా కూడా పరలోక సంబంధిగా బ్రతకాలి. అలా బ్రతకడానికి తీర్మానించుకున్న నీతో నాతో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఏమంటూ ఉన్నాడు? నీవు అంటే రక్షించబడిన నీవు ఎక్కడికి సిద్ధపడాలి? రోజు నిత్యము అనుక్షణము నీ నడక, నీ పడక, నీ ఊసు, నీ చూపు సమస్తం కూడా పరలోక రాజ్య పట్టణానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడాలి. నీకు అనుగ్రహించిన నీ భార్య, నీకు అనుగ్రహించిన నీ భర్త, దేవుడు అనుగ్రహించిన నీ పిల్లలు అనగా నీ కుటుంబము, నీతో ఉన్న నీ సమూహము, వారందరినీ కూడా నువ్వేం చేయాలి అంటే, ఒరే ఈ దేశం మనది కాదు, ఈ లోకం మనది కాదు, మనది అదుగో కనబడుతున్న ఆ పరలోక రాజ్యం అని నీవు వారిని సిద్ధపరుస్తూ ఉండాలి. అంతేకాదు అమ్మ, తర్వాత ఏమంటాడు? అమ్మ తర్వాత లాస్ట్కి వచ్చా, నీవు వారికి కావలి అయి ఉండాలి. పిల్లరా, జాగ్రత్తగా వినాలి. నీ బాధ్యత చాలా ఉందమ్మా. నీ బాధ్యత దేవుడు చాలా అధికంగా నీ భుజస్కంధాల మీద ఉంచాడు. నాకు కూడా చాలా బాధ్యత ఉంది. ఒరే అబ్రహాం బ్రైట్, నీవు రోజు కూడా సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలి? ఏమి సంపాదించాలి, ఏ ఇంటికి వెళ్ళాలి, ఎంత కానుక తెచ్చుకోవాలని సిద్ధపాటు కాదు. నీవు సిద్ధపాటు ఏమిటి అంటే, ఎప్పుడు ప్రభు వచ్చినా నేను ప్రభుతో ఉండాలి అనే సిద్ధపాటు అనునిత్యం నీవు కలిగి ఉండాలి. అంతేకాదు, నిన్ను నమ్మి కొంతమందిని ఒక సమూహంగా నీకు అప్పగించాను. వారిని నీవు నిత్యము ఏం చేయాలంటే, నీవు క్రీస్తుతో కూడా లేపబడి క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైన క్రీస్తును నువ్వు చూస్తూ ఉన్నావు కదా. భూసంబంధమైన వాటిని నువ్వు చూడడం లేదు. నీ చూపులో ఏముంది అంటే, పైనున్న క్రీస్తు, ఆయనతో ముడిపడి ఉన్న నీ జీవం, దీన్ని చూస్తూ ఉన్నావు గనుక నీవు సంఘానికి ఏం చూపించాలో తెలుసా? నిత్యం బిడ్డ, ఈ లోకం మనది కాదా,
అమ్మ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా? అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా? అమ్మ బాధాకరమైన పరిస్థితులు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయా? సమస్యలు వెంటాడుతూ ఉన్నాయా? అమ్మా, మనం ఇప్పుడు అనుభవించుచున్న శ్రమలు పొందబోయే ఆ మహిమ ఎదుట ఎన్నదగినవి కావు. బిడ్డలారా, కొంచెం ఓర్చుకోండి, కొంచెం దీర్ఘశాంతం వహించండి, కొంచెం సహనం కలిగి ప్రభువా ఈ ఇబ్బందుల్లో నాకు శక్తిని, ఈ సమస్యల్లో జ్ఞానమి, ఈ ఆర్థిక సమస్యల్లో తట్టుకునే కృపని అని ప్రార్థించగలిగే సంఘముగా నువ్వేం చేయాలి అంటే వారిని సిద్ధపరచాలి. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఎందుకయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభులు వారు మొట్టమొదటిగా 2025 సంవత్సరాలకు పూర్వం వచ్చాడు. ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తమందు, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానముల యందు విశ్వాసం ఉంచిన వారందరినీ రక్షించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ రక్షించబడిన వారు కొందరు భ్రష్టులవుతూ ఉంటే, కొంతమంది పరిశుద్ధంగా వారి జీవితాలను సజీవ యాగముగా దేవునికి ప్రతిష్ఠించుకుని బ్రతుకుతున్నారు. వీరు పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారో వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన రెండోసారి రాబోతూ ఉన్నాడు. ఈ రాబోతున్న ఈ రాకడ 2 విధాలుగా ఉండబోతోంది. మొదటిసారి వచ్చింది పాపుల కొరకు, రెండవసారి వచ్చేది పరిశుద్ధుల కొరకు. ఈ పరిశుద్ధుల కొరకు వచ్చే రాకడ 2 రీతిలుగా ఉండబోతుంది. మొదటిది రహస్య రాకడ. అమ్మ, ఏం రాకడ? రహస్య రాకడ. ఈ రహస్య రాకడ కొరకు మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. అందరికీ తెలుసున్న బాగా సుపరిచితమైన వాక్య భాగాలు. ప్రియులారా, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికలకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి తెస్సలోనికలకు 4వ అధ్యాయం 13వ వచనం నుంచి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖ పడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ప్రియులారా, ఇటు జాగ్రత్తగా వినాలి. యేసు క్రీస్తు ప్రభులు వారు 2వ రాకడ అనగా రహస్య రాకడలో ఆయన మేఘారూఢుడై వచ్చి ఆకాశ మండలం మీద నిలుస్తాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నిలిచినప్పుడు నీవు విశ్వాసంలో పరిశుద్ధత, పవిత్రత, యథార్థత కలిగి ఏ పాపం నీ హృదయంలోనికి రానివ్వకుండా, ఒకవేళ ఏదైనా పాపం కానీ ఏదైనా కాలు జారడం కానీ జరిగినప్పుడు వెంటనే గొర్రె బురదలో పడితే ఏ రీతిగా నిలవదో ఆ రీతిగా వెంటనే లేచి మన పాపాన్ని కడుక్కొని పశ్చాత్తాపపడి ప్రభు వైపు చూస్తూ బ్రతుకుచున్న మన జీవితాలకు దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ రీతిగా బ్రతుకుతూ ఎవరైనా మరణిస్తే వారి యొక్క పార్థివ దేహాల్ని సమాధి చేస్తే ఆ సమాధిలో ఆ దేహాలు మన్నుగా మారిపోతే, ఒకవేళ విశ్వాసం ఉంచిన వాడు ఏ ఫ్లైట్ యాక్సిడెంట్లోనో సముద్రంలో పడిపోయినా, ఏ చేప తినేసినా, కాలిపోయినా, బూడిదిగా మారిపోయినా, ప్రియులారా, ఈ దేహమట విశ్వాసముంచి చనిపోయిన వాడు గనుక నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు అని యేసు క్రీస్తు ప్రభులు వారు చెప్పినట్లుగా
యేసు ఆ మధ్యాకాశానికి రాగానే ఈ చనిపోయి శిథిలమైపోయి మంటిగా మారిపోయిన ఈ దేహం వెంటనే ఆ రూపాన్ని సమకూర్చుకుంటుంది. కన్ను రెప్పపాటులో, కన్ను ఒక సెకనులో 100వ భాగం, చూడండి ఎంత ఫాస్టో అది మారి, ఇక చనిపోయినప్పుడు ఆత్మ తాను అనుగ్రహించిన దేవుని యొద్దకే వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోయిన ఆత్మ క్రీస్తు ప్రభుల వారితో ఆ మధ్యాకాశానికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ దేహం, అక్కడ ఆత్మ, ఈ రెండు యేసు క్రీస్తు ప్రభుల వారు ఉండే ఆ మేఘ మండలం మీద వీరు మహిమ కలిగిన శరీరధారిగా మార్చబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే చనిపోయిన వాడి గురించి మనం ఏడవకూడదు అని దేవుని వాక్యం. ఎందుకంటే ప్రభువునందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు, చచ్చిపోయిన వాడు ఎన్నటికీ రాడు. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు నిద్రించుచున్న స్థితి. అమెరికా వెళ్ళి మళ్ళీ వస్తాడు, అలాగే వీడు చనిపోయి మరలా తిరిగి లేస్తాడు. యేసయ్య మధ్యాకాశంలో ఉంటే ఈ దేహం లేచి కంటికి కనిపించనంత వేగంగా ఈ యొక్క కార్యక్రమం జరిగి సముద్రంలో చచ్చిపోయినా, చేపలు తిని ఆ శరీరం పాడైపోయినా, ఆ చేపలు చచ్చిపోయినా ఈ దేహాన్ని దేవాతి దేవుడు మరలా సమకూరుస్తాడు. సమకూర్చబడిన దేహం ఆయనతో పరదైసు నుంచి వచ్చిన ఆత్మ, రెండు కూడా ఈ రెండు దృశ్యముగా కనబడతాయి. కానీ ఇవి నిత్య జీవాన్ని పొందుకున్న మహిమ కలిగిన శరీరధారిగా సంపూర్ణంగా దేవునితో ఆకాశ మండలంలో ఆయన దేవునితో సంతోషిస్తూ ఉంటాడు. ఎట్ ది సేమ్ టైం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51-52 వచనాల్లో ఇలా దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఇదిగో నేను ఒక మర్మము మీకు తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. క్రైస్తవ్యం గురించి పూర్తిగా మనకు అర్థం కావాలి, మన విశ్వాసం గురించి పూర్తిగా అర్థం కావాలి, జరగబోయే సంగతులు పూర్తిగా అర్థం కావాలి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, నేడు సంఘం సిద్ధపాటు లేదు. ఎందుకు వస్తున్నారంటే ఏదో భౌతికమైన మేళ్ళు కొరకు. ఎందుకు క్రైస్తవ్యం స్వీకరిస్తూ ఉన్నారంటే ఏదో ఈ లోకంలో ఘనత కొరకు, ఈ లోకంలో అద్భుతాలు దేవుడు నా జీవితంలో చెయ్యాలి అని. కేవలం ఈ రీతిగా క్రైస్తవ సమాజం కొనసాగుతూ ఉండగా దేవుడు నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, రాకడ సమీపించింది, భూ సంబంధమైన వాటిని గురించి నువ్వు మాట్లాడకూడదు. ఈ భూలోకంలో నశించిపోయే వాటి గురించి బిడ్డలకు అధికంగా బోధించకూడదు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పారు అంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. యేసయ్య సువార్త ఇదే ఎక్కడికి వెళ్ళినా చెబుతూ వచ్చారు. అమ్మ, సువార్త విన్న వారి యొక్క జీవితాల్లో అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. ఎందుకంటే ఆయన దగ్గరికి అనేక మంది రోగులు, అనేక మంది చనిపోయిన వారు, అనేక మంది కుంటివారు, గ్రుడ్డివారు, మృగవారు అనేక మంది తేబడుతూ వచ్చారు. ఆయన ఏం చెబుతూ ఉన్నాడంటే, పరలోక రాజ్యము అనగా దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది రక్షణ పొందుడి. ఈ మాట వింటూ ఉన్నారు, అనేక మంది స్వస్థత పొందుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలకి సేవకులుగా సంపాదించుకోవడం నేర్చుకున్నాం. ఘనత, పేరు, ప్రఖ్యాతుల గురించి వెంపర్లాడుతూ ఉన్నాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. అందుకనే సంఘం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. క్రైస్తవ సమాజం బహుశ్రమల మధ్యలో నలిగిపోతుంది. ఇవన్నీ కూడా రాకడకు గుర్తులు. యేసయ్య రాబోతూ ఉన్నాడు కనుక విశ్వాసం ఉంచి నీవు ఆయన వచ్చినప్పుడు ఏమంటూ ఉన్నాడు తెలుసా? నీవు కన్నురెప్ప పాటులో మార్చబడదు. క్షయమైన నీ దేహం అక్షయమైనదిగా ఒక్కసారిగా
మార్పు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సంఘం ఇలా ఉంది. ఎవరు పరిశుద్ధులో, ఎవరు పవిత్రులో, ఎవరు దేవుని కొరకు సిద్ధపడ్డారో వారిని దేవుడు కనురెప్పపాటులో ఆకర్షిస్తాడు. పరిశుద్ధులు ఆ పరిశుద్ధుడు వచ్చి ఆకాశ మేఘ మండలంలో నిలిచినప్పుడు ఈ పరిశుద్ధులు ఒక్క సెకను కనురెప్పపాటులో మార్పు చెంది వీరు పరిశుద్ధత కలిగిన వారై పరిశుద్ధుడైన దేవునికి వెంటనే ఆకర్షితులవుతారు. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉండరు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పేది కథ కాదు, వాస్తవం. ఇక్కడ చాలామంది కనిపించరు. ఏమైపోయారు అనుకుంటాం. వీరందరూ దేవుని కొరకు సిద్ధపడిన వారు వెళ్ళిపోయారు. ప్రియ బిడ్డ, ఇది రహస్య రాకడ. ఎప్పుడైతే వెళ్ళిపోతారో, ఈ వెళ్ళిపోయిన వారు ఎలా వెళ్ళిపోయారు అంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పడిపోయినప్పుడు లేవనెత్తుతూ ఉన్నారు. కన్నీరు కారుస్తున్నప్పుడు ఆదరిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చేతకాని స్థితిలో మనకి శక్తినిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వారిని మాట్లాడి మళ్ళా దేవుని దగ్గరికి నువ్వు నా బిడ్డవు అని చెప్పి మరలా తిరిగి సమకూరుస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా పరిశుద్ధపరచబడిన ఈ బిడ్డల్ని అందరినీ తీసుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆకాశ మండలంలో ఆయన క్రీస్తు ప్రభుల వారు మహావిందుకి సిద్ధపరుస్తుండగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆత్మలన్నిటినీ అనగా మనలందరినీ అనగా సిద్ధపరచబడని వారందరినీ కనురెప్పపాటులో అక్షయులుగా మార్చబడి వీరు మహిమ కలిగిన శరీరాలను సంతరించుకుని ఒక్క ఉదుటున యేసయ్య దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళ్ళి ఆకాశ మండలంలో ఉన్న క్రీస్తు ప్రభుల వారికి ఈ యొక్క పరిశుద్ధుల్ని అప్పగించి ఆయన సరాసరి దేవాతి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. చప్పట్లు కూడా దేవుని మహింపరచాలి. ఇప్పుడు పరిశుద్ధులు, ఈ లోకంలో పరిశుద్ధులు లేపబడ్డారు. ఈ లోకంలో పరిశుద్ధులు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగిల్చబడిన వారు దేవుడంటే లెక్కలేని వారు, నామకార్థంగా బ్రతికిన వారు, క్రీస్తు అంటే ఏమాత్రము భయం కానీ, భక్తి కానీ, ప్రేమ కానీ, కృతజ్ఞత కానీ లేకుండా వారు నామకార్థంగా బ్రతికిన వారు, హృదయంలో లోకాన్ని సంపాదించుకున్నవారు, లోకం వైపు చూస్తున్నవారు, వీరందరూ మిగిల్చబడ్డారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మిగిల్చబడిన వారి పరిస్థితి ఏమిటి? వీరు పరిశుద్ధులు వెళ్ళిపోయారమ్మా. లోకంతో వీరికి పని లేదు. వీరు వెళ్ళి దేవుని విందులో ఆ మధ్యాకాశంలో ఉన్నారు. ఇక భూమి మీద మిగిలిన వారి పరిస్థితి, ప్రియులరా, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఇలా అంటూ ఉన్నాడు, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. మీరు అమ్మ దొరకపోతే విడిచిపెట్టండి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అమ్మ దొరికితే చూడండి, లేకపోతే వినండి. అమ్మ మరొకసారి చదువుతున్నాం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ ఇంతవరకు మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, అందరూ ఇటు చూడాలి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇది అర్థం చేసుకోకపోతే నీ భక్తి వ్యర్థం, నీ యొక్క కానుకలు వ్యర్థం, నీ ప్రయాస వ్యర్థం, నీ ఉపవాసాలు వ్యర్థం, ఇంతవరకు చేసిన ప్రార్థన, నీ యొక్క విశ్వాసం కూడా వ్యర్థమే. ఎందుకంటే ఇది తెలియాలి. ఇప్పుడు ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఇప్పటికే ఏమన్నాడు? ధర్మ విరోధ సంబంధమైన మర్మము. చాలా జాగ్రత్తగా, ధర్మ విరోధ సంబంధమైన మర్మము, సత్యాన్ని అడ్డగించి, ధర్మాన్ని ఉల్లంఘించి, హింసను ప్రేరేపించి,
ఈ మత సంబంధమైన శక్తులను ప్రేరేపించి సమాజాన్ని భ్రష్టు పట్టించి మానవత్వపు విలువలను మంట కలిపి మానవత్వాన్ని అంతటిని విషంతో నింపి సమాజాన్ని నాశనం చెయ్యాలి అనే శక్తి ఇప్పటికే క్రియ ప్రారంభించింది. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. అయితే సత్యము అనగా క్రీస్తు ప్రభుల వారు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే నిత్యము అణిచివేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే పరిశుద్ధుల ప్రార్థన. ఈ పరిశుద్ధుల ప్రార్థన ద్వారా ఈ యొక్క ధర్మ విరోధ సంబంధమైన కార్యానికి మూలమైన ఈ భ్రష్టాత్మ, సాతాను ఆత్మ, అపవాది, ఈ లూసిఫరు, ఈ యొక్క దూతల శక్తిని దేవాతి దేవుడు అణిచివేస్తూ ఉన్నాడు. రేపు ఎప్పుడైతే పరిశుద్ధులను తీసుకుని ఈ పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాకాశానికి వెళ్ళి క్రీస్తు ప్రభుల వారికి అప్పగించి, ఎప్పుడైతే ఆయన డ్యూటీ క్రీస్తుకు అప్పగించి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడో, ఇప్పుడు ధర్మ విరోధి లేచి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎక్కడ చూసినా హింసే, ఎక్కడ చూసినా భయంకరమైన అధర్మం, అసత్యం, ఎక్కడ చూసిన కల్లోల భరితమైన భయానికమైన దృశ్యాలు. ఎందుకంటే భూమి మీద ప్రార్థన లేదు, భూమి మీద ఆదరణకర్త అయిన మనల్ని బలపరిచే పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఈయన ఎత్తబడ్డాడు, సంఘం ఎత్తబడింది. మిగిల్చబడిన వారు ప్రార్థన చేయడానికి లేదు, మిగిల్చబడిన వారు దేవుని నామాన్ని స్మరించడానికి లేదు. అప్పుడు మిగిల్చబడిన క్రైస్తవుల యొక్క వేదన ఎలా ఉంటుంది తెలుసా? అయ్యో, సేవకుడు చెబుతుంటే, వాక్యం హెచ్చరిస్తుంటే, పరిశుద్ధాత్మ దేవుడు అనేక సార్లు ఒప్పిస్తూ ఉంటే, ఏముందిలే, సేవకులు అలాగే చెబుతారు, బైబుల్ ఇలాగే చెబుతుంది, బ్రతకడం మానేయాలా, సంపాదించడం మానేయాలా, ఈ పాప శరీరేచ్ఛను నెరవేర్చుకోకుండా నేను కట్టడి చెయ్యాలా? అంతా అనుభవించు, సుఖించు, తినుము, త్రాగుము, దీనికి ఆటంకపరచాలా అని చెప్పి ఇష్టానుసారంగా బ్రతికాను. అయ్యో, వేదన, ఒక బాధ, చెప్పడానికి వీలు లేని అయోమయ స్థితి. ఎంత కుమిలిపోతాడో, ఎంత కృంగిపోతాడో, ఎంత ఆవేదనో. ప్రభువా, నో ఛాన్స్. ఎందుకంటే ప్రభు అని నువ్వు ప్రార్థన చేయడానికి సహకారి అయిన పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. నీకు సహకరించి నీ సావాసంలో నిన్ను బలపరిచే పరిశుద్ధులు వెళ్ళిపోయారు. సంఘం భూమి మీద లేదు. ఇప్పుడు అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి, ధర్మ విరోధి, సత్య విరోధి లేస్తాడు. లేచి, ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం ఎక్కడికి వెళ్ళింది అని ఎవరన్నా అడిగితే, వారు కాదంటే యేసును పూజించారు, ఎక్కడికి పోయారో నాశనం అయిపోయారు. వారు ఏమైపోయారో భ్రష్టులైపోయి అడ్రస్ లేకుండా పోయారు అని తప్పుడు సమాచారాన్ని లోకానికి ఈ యొక్క అంత్యక్రీస్తు అందిస్తూ వస్తాడు. వచ్చి ఏమంటాడు తెలుసా? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం నుంచి, మరియు వేరొక దూత అనగా 3వ దూత వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసట యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయూ కలపకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేనివారై ఉందురు. ప్రియులారా, ఇది అలా ఉంచండి. 9, 10, 11 వచనాలు అట్లా ఉంచండి. తర్వాత ఇటు రండి అమ్మ, 13వ అధ్యాయం జాగ్రత్తగా చూడాలి.
16వ వచనం నుంచి, కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీద నేను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. 2 వచనాలు చదివాము, ఇటు చూడాలి, మీరు ఇంకా అది ఆపేయాలి. ఇప్పుడు మిగల్చబడిన వారు పరిస్థితి ఎలా అయిపోయింది అంటే ఏమీ తెలియట్లేదు, అంతా గందరగోళం. ఇప్పటి వరకు నెమ్మది ఉంది, పరిశుద్ధ సంఘం ఎత్తబడిన తర్వాత అంతా అల్లకల్లోలం. ఎక్కడ చూసినా యుద్ధ భయం, ఎక్కడ చూసినా హింస, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి దాడులు, క్రూరాతి క్రూరంగా మనుషుల మీద మనుషులు పడి క్రూరాతి క్రూరంగా హింసించుకుంటూ ఉన్నారు. ఆకలి అవుతుంది, దాహం అవుతుంది, నెమ్మది కావాలి, లేదు. ఇప్పుడు ధర్మ విరోధి, క్రీస్తు విరోధి లేచాడు. అమ్మా, ఇప్పుడు ఈయన ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు, సమస్త లోక ప్రజలరా నా మాట వినుడి, మీ అందరికీ నెమ్మదినిస్తాను, మీ అందరికీ శాంతినిస్తాను, మీ అందరికీ ఆహారము కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత నాది. అమెరికా ఫెయిల్ అయిపోయింది, రష్యా ఫెయిల్ అయిపోయింది, ఇండియా ఫెయిల్ అయిపోయింది, ఫ్రాన్స్, జపాన్, ఇరాక్ కంప్లీట్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. వీటన్నిటిని సమన్వయపరిచి శాంతిని స్థాపించి నేను మీకు కావలసినట్లుగా పరిపాలన చేస్తాను. అందరూ కూడా వెరీ గుడ్, వెరీ గుడ్. బాధలో ఉన్నవారు, హింసలో నలిగిపోతున్నవారు, బాధలో కృంగిపోతున్నవారు అందరూ కూడా టీవీల ద్వారా, ఈ సెల్ ఫోన్ల ద్వారా, ఇంకా రకరకాల మాధ్యమాల ద్వారా ప్రపంచ నియంత మాట్లాడుతూ ఉండగా అందరూ ఇళ్లలోనూ సమాజంలోనూ నిలిచి చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఆయన అంటాడు, శాంతి దూత నేనే, ప్రపంచంలో శాంతిని స్థాపించేవాడిని నేనే, నన్ను విశ్వసించండి. ఈ రాజులందరూ ఈయన దగ్గరికి వస్తారు. అయ్యా, మీరు తప్ప వేరే ఆధారం లేదు, యుద్ధాలన్నీ స్టాప్, దేశాలన్నీ ఒకటే, ప్రపంచం అంతా ఒకటే, ప్రపంచ నాయకుడిని నేనే. ఇప్పుడు మీరేం చేయాలి అంటే శాంతి దూతగా, ప్రపంచ నియంతగా, ఈ సర్వ సామ్రాజ్యాన్ని ఏలే రాజుగా నన్ను మీరందరూ అంగీకరించాలి. ఎస్ 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 అమ్మ, జరిగే సత్యం చెబుతున్నాను, కథ కాదు. ఇప్పుడు ఈయన లేచి ఆ ప్రకటన చేయగానే రాజులందరూ సంతకాలు పెట్టారు, నాయకులందరూ సంతకాలు పెట్టారు, దేశాధ్యక్షులందరూ అంగీకరించారు. ఇప్పుడు ఆయన యొక్క చిహ్నం, ఆ రాజు చిహ్నం 666 ముద్ర. ఇప్పుడు ప్రతి దేశంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జనానికి 666 ముద్ర ఇంప్లిమెంట్ చేయండి. ఆధార్ కార్డులు పోయినాయి, రేషన్ కార్డులు పోయినాయి, అన్నీ పోయి 666 ముద్ర వచ్చింది. జాగ్రత్తగా మనం వినాలి. ఇప్పుడు అందరూ 666 ముద్ర వేయించుకుంటూ ఉన్నారు. 666 ముద్ర వేయించుకుంటేనే మీ ప్రాంతంలో మీకు రేషన్, మీ కిరాణా కొట్టులో మీకు నూనె కావలసిన మీకు ఆహారానికి సంబంధించి కానీ, బట్టలకు సంబంధించి కానీ, కారుకు పెట్రోల్ కానీ, కారు కొనే విధానం కానీ, పొలం కొనే విధానం కానీ, పొలం అమ్మే పద్ధతి కానీ అన్నీ 666 ముద్ర మీద జరగాలి. ఇప్పుడు క్రైస్తవులు వస్తారు, అయ్యో సేవకుడు చెప్పాడు, బైబిల్లో రాయబడింది, ఎట్టి పరిస్థితుల్లోనూ 666 ముద్ర నో. చాలా కుటుంబాలు వేయించుకోవడం లేదా, క్రైస్తవ కుటుంబాలు, మిగలబడిన క్రైస్తవ కుటుంబాలు. ఇప్పుడు వీరందరూ ఆ అంత్యక్రీస్తు లెక్కల్లోనికి రావట్లే. వారి యొక్క డేటాలో ఈ క్రైస్తవులు 666 ముద్ర వేయించుకొని వారు ఆయన జనాభా లెక్కల్లోకి రావట్లేదు. యేసయ్య అంటూ ఉన్నారు, ప్రభువా క్షమించు అంటూ ఉన్నారు.
ఇంత ఘోరమైన స్థితి వస్తుందని సేవకుడు చెప్పాడు, గ్రంథం చెప్పింది, వాక్యం ఘోషించింది, అయినా వినలేదు. మేము మిగల్చబడ్డాం, అయినా పర్వాలేదు, బాబు వస్తాడు. ఆ ప్రాంతానికి రేషన్ వచ్చింది, అందరికీ అయిపోయింది. పాల ప్యాకెట్ కావాలి, 666 ముద్ర ఉందే. ముద్ర లేకపోతే ఆకలితో పిల్లలు నలిగిపోతూ ఉన్నారు. ఆకలి 4 రోజులైంది, 5 రోజులైంది, అన్నం లేదా, పాలు లేవు, నీళ్ళు లేవు. కళ్ళ ఎదుటే కన్న పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు. భర్త ఆకలితో అలమటించిపోతూ ఉన్నాడు. భార్య ఏమీ లేకుండా కృషించిపోతుంది. భర్త కోట్లు సంపాదించాడు, భార్యకు ఒంటి నిండా బంగారం ఉంది, పిల్లల్ని అంతవరకు అద్భుతంగా పోషించారు. కానీ పరిశుద్ధులు ఎత్తబడిన తరువాత వీరు అంత్యక్రీస్తు పరిపాలనలో 666 ముద్ర వేయించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ముద్ర వేయించుకుంటే భయంకరమైన పరిస్థితిని దేవుని వాక్యం మేము చూసాం. కానీ హృదయాలను సిద్ధపరుచుకోలేదు, మా బ్రతుకులను మార్చుకోలేదు, పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడలేదు, మోసం చేయడానికి మేము ఆటంకపరచబడ్డాం. కానీ మేము ఒప్పుకోలేదు, మేము దేవుణ్ణి సేవించడానికి ఇష్టపడలేదు. పరిశుద్ధాత్మ అనేక సార్లు మమ్మల్ని ప్రేరేపించిన మా ఇష్టానుసారంగా మేము బ్రతికి సంపాదించుకున్నాం, దేవుని కొరకు వ్యతిరేకంగా బ్రతికాం. ఎంత కఠినమైన పరిస్థితి! ఏమీ కొనుక్కోవడానికి లేదు. బంగారం అమ్మేద్దాం అంటే, కేజీ బంగారం అమ్మేద్దాం అంటే కొనుక్కోవడానికి 666 ముద్ర అడుగుతూ ఉన్నారు. కొందామంటే 666 ముద్ర అడుగుతూ ఉన్నారు. ఏమిటి ప్రియులారా, కొంతమంది రోషం కలిగి ఆకలితోనే చచ్చిపోయిన వారు ఉన్నారు. కొంతమంది మేము యేసయ్య బిడ్డలం, 666 ముద్ర వద్దు అంటే నిర్దాక్షిణ్యంగా కత్తి పెట్టి 5 మందిని నరికి సమాధి చేసిన కుటుంబాలు ఉన్నాయి. క్రైస్తవులు అల్లాడిపోతూ ఉన్నారు. మిగల్చబడిన వారు ఎంత ఘోషో, ఎంత వేదనో. నిత్యం ఏడుపు తెలుసా? లేదు అని ఏడుపు కాదు, మేము మాట వెళ్ళలేదయ్యా, మాట వెళ్ళలేదయ్యా, వెళ్ళిపోయింది సంఘం, మేము మిగల్చబడ్డామయ్యా, మా పిల్లలు, మేము. కొంతమంది ఏదోటి జరుగుతుందిలే, 666 ముద్ర 666 వేయించుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డరా, అందుకే అక్కడ వాక్యం చూడండి, ఒక మాట అంటూ ఉన్నాడు 13వ అధ్యాయంలో. ఇక్కడ అంటాడు, కాగా, అమ్మ 13వ అధ్యాయం 16, 17 వచనాలు కలిసి ఉన్నాయి. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరట సంఖ్య అయినను గలవాడు తప్ప అమ్మకములు కొనుగోలు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ప్రియులారా, ఆకలికి తట్టుకోగలవా? యేసు నామాన్ని స్మరిస్తే నిన్ను ఖడ్గంతో నిన్ను హింసించి చంపి హతమారుస్తూ ఉన్నారు, తట్టుకోగలవా? ఇప్పుడు సంఘానికి రమ్మంటే రావు, ప్రార్థనలో ఉండమంటే ఉండవు, దేవుని అవసరత ఉంది కానుకిమ్మంటే ఇవ్వవు, బాధలో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, గొప్పుడు అన్నం పెట్టమంటే పెట్టవు. నీ ఇష్టానుసారంగా బ్రతికిస్తున్నావు. ఆస్తే, నీ అంతస్తే, నీ బలమే, నీ శక్తే సమస్తం అనుకుని భావించి బ్రతికిస్తూ ఉన్నావు. అక్కడ అంటాడు, నువ్వు ఎవ్వడవైనా సరే, నీ దగ్గర ఎంత ధనం ఉన్నా సరే, నువ్వు ఎంత శక్తివంతుడు అయినా, నీకు గొప్ప ఉద్యోగం ఉన్నా 666 ముద్ర లేకపోతే నీ ఉద్యోగం హుస్ట్. ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా వినాలి. నీ వ్యాపారం హుస్ట్. నీకున్న ఆస్తిపాస్తులు ఉంటాయంతే, అమ్మలేవు, కొనలేవు. ఒకవేళ నువ్వు కొనాలన్నా, నువ్వు అమ్మాలన్నా 666 ముద్ర 666 ముద్ర వేయించుకుంటే, ఇందాక 14వ అధ్యాయం 9వ వచనం నుంచి అమ్మ ఒకసారి చదవండి స్వరం ఎత్తి.
ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారము చేసి తమ నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. ప్రియులారా, వేయించుకుంటే ఏమైపోద్ది తెలుసా? నెవర్ హెవెన్ అమ్మ, నెవర్ ఎటర్నిటీ అమ్మ. నీకు ఇంకా ముద్ర వేయించుకుంటే అవుట్, ఇంకా పశ్చాత్తాపం లేదు, నీకు రక్షణ లేదు. 666 ముద్ర వేయించుకున్నా నీకు రక్షణ లేనే లేదు. ప్రియులరా, ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. క్రైస్తవ భక్తి ఎలా ఉంది? చాలా సాదా సీదాగా భక్తి చేసేస్తున్నాం. జరగబోయే సంగతులు మనకు తెలియవు. ఎందుకంటే పాస్టర్ అంటాడు, సంఘానికి వచ్చావా నువ్వు దీవించబడతావు, సంఘానికి వచ్చావు నువ్వు ఆశీర్వదించబడతావు, నీ జీవితమే మారిపోద్ది, నీ జీవితమే మలుపు తిరిగిపోద్ది. అంతా లోకాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇదే బోధిస్తాడు వీడు. ఎందుకంటే వీడు చూసేది అది, మీకు చూపించేది అది. క్రీస్తు ప్రభులు వారు ఎందుకు వచ్చారో తెలుసా? ఉగ్రత నుంచి నిన్ను తప్పించడానికి. ఆ ఉగ్రత పాత్రలోని ఏదియో కలపబడని ఆ భయంకరమైన మద్యము అనగా సంభారము, కాగుతూ ఉన్న, మరుగుతూ ఉన్న, పొంగుతూ ఉన్న ఆ సంభారాన్ని తాగాల్సిన పరిస్థితి నుంచి విడిపించడానికి క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి నిన్ను విడిపించి, నిన్ను పరిశుద్ధపరిచి, సంఘాన్నిచ్చి, పరిశుద్ధాత్మ దేవుణ్ణిచ్చి, వాక్యాన్నిచ్చి, బోధకులనిచ్చి నిన్ను సిద్ధపరుస్తుంటే, సిద్ధపడకపోతే నువ్వు మిగిలిపోతే ఆలోచించు. భయపెట్టడలేదు, సిద్ధపడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించా. ఏమంటాడు తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 40-41 వచనాలు. ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడును. ప్రియులరా, ఇద్దరు పొలంలో ఉంటే ఒకడు ఎలా ఉన్నాడు తెలుసా? ప్రభు ఉంటే చాలు, నీ మాట చాలు, నీ చూపు చాలు, ఆయన నువ్వు ఉంటే చాలు, బ్రతికిస్తున్నాడు. వీడెవడయ్యా అంటే దేవుని కొరకు సమర్పించుకుని సజీవ యాగంగా కొంచెం కాలం, 50, 40, 70, 100 సంవత్సరాలు అయినా చాలా స్వల్పం అయిందే. యుగాలు నా యేసుతో నేను ఉండాలి అని ఆశతో బ్రతికిస్తున్న ఒకడున్నాడు. ఒకడేమన్నాడంటే, పిచ్చోడా, దేవుడు ఎప్పుడు చూసినా దేవుడే, ఎప్పుడు చూసినా బైబిలే, ఎప్పుడు చూసినా యేసయ్యే, ఏందిరా నీ పిచ్చి అని ఒకడున్నాడు. ఇద్దరు తిరగల విసురుతూ ఓ పాట, యేసు రాజుగా వచ్చుచున్నాడంటే ఇంకొకరు ఇంకా లోకం ఆ పాట పాడితే బాగోదు అమ్మ. ఇది ఇప్పుడు యేసయ్య వచ్చాడు. ఇప్పుడు ఎవరిది బాగుంటుందంటే, లోకానుసారంగా లంచాలు తీసుకోవడం. మా నాన్న జీతం 10,000, మా ఇంటి పక్క ఆయన జీతం 10,000, కానీ నెలకి 50,000 రాబడి. ఎవరి బ్రతుకు బాగుంది? 50,000 బ్రతుకు బాగుంది, 10,000 బ్రతుకు దరిద్రం. ఇప్పుడు వీళ్ళిద్దరిని చూస్తే దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? అమ్మ, ఎవరిని ఆశీర్వదించాడు? 50,000ని. ఎందుకంటే వీడి కారు ఉంది, పిల్లలు మంచి కాన్వెంట్లో చదువుతున్నారు, అల్లే బట్టలు, హాహా చైను, ఈ బ్రాస్లెట్, ఈ మెళ్ళో, ఆహాహా సూపర్. నెలకి 50,000. వీడు అంటాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు రా, 10,000 అంటాడు. ఎప్పుడు చూసినా దేవుడు మందిరం. ఏందిరా, మేము కూడా భక్తులమే. మేము కాదా? క్రిస్మస్ కానుకిస్తాం, మేము క్రిస్మస్కి మామూలుగా 10వ భాగం ఇస్తాం, మేము ఏదైనా చేస్తాం. మొట్టమొదటి మేమే ఉంటాం, పాస్టర్ మమ్మల్ని పిలుస్తాడు. నెలకి 50,000 రా, పిల్లల్ని బ్రహ్మాండంగా పెంచేస్తున్నాను.
ఈ 10,000 ఏం మాట్లాడు? ప్రభువా స్తోత్రం నాయనా, యథార్థవంతులను నాయన దృష్టించే దేవుడు నాయన, నీ వచ్చినప్పుడు నేను, నా భార్య, నా పిల్లలు నీతో ఉండాలని ఎంతో ఆశ ఉన్నది నాయన. వీళ్ళ ప్రార్థన. ప్రభు వచ్చాడు. అమ్మ పొలంలో ఎంతమంది ఉన్నారు? అమ్మ తిరగలే, వారో పాట వీరో పాట. ఎంతమంది ఉన్నారు? ఏసాయి వచ్చాడా? అమ్మ వస్తాడా రాడా? రాడు అన్నవారు స్తోత్రం చెప్పండి. అందరికీ నమ్మకమే. నేను ఎత్తపడతాను అన్నవారు స్తోత్రం చెప్పండి. అమ్మ ఎత్తపడం అన్నవారు స్తోత్రం చెప్పండి. చెప్పరు వీరు, కానీ అది చెప్పరు ఇది చెప్పరు. ఎందుకంటే మన చేతిలో పాపం ఉంది కదా, మన కొంపలో దుష్టత్వం ఉంది కదా, మన హృదయంలో ఘోరమైన కార్యాలు ఉన్నాయి కదా. ఏం మాట్లాడడం? మన స్తోత్రం అంటే పక్కోడు చూసి అక్క ఏందే పాపం అని అడుగుద్ది. అందుకని మనం ఏది చెప్పం. అమ్మ వెళ్ళిపోతాం అన్నవారు స్తోత్రం చెప్పనండి, అది చెప్పం. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కదా, అబద్ధం ఎందుకు? చూసారా? ఇప్పుడు ఈ ఇద్దరులోనూ ఒకరు లేపబడ్డారు, వెళ్ళిపోయినారు, ఒకరు మిగిలిపోయినారు. అమ్మ దేవుని రాకడ, రహస్య రాకడ తెలీదా? రహస్య రాకడ తెలీదు బిడ్డ. ఎప్పుడు వస్తాడో తెలీదు. నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఒకవేళ నువ్వు సిద్ధంగా లేకపోతే, ఈరోజు పాస్టర్ ఏం వాక్యం చెప్పి ఏదో చెప్పినాడు, రాజీ రాకడంట, బహిరంగ రాకడంట, ఎత్తబడతాం. మోసపోకుడే దేవుడు విక్కరించబడ్డ. పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, అంత రోదన, వేదన, బాధ, కన్నీరు. ఈ రోజు తలకి నేల పెట్టి కొట్టుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే ప్రభువా మాట వినలేదు నాయన, సత్యం తెలిసి బ్రతకలేదు ప్రభువా, వాక్యం ఎరిగి నాయన విసర్జించాను ప్రభువా, అయ్యా మిమ్మల్ని హత్తుకుని బ్రతకలేదయ్యా, లోకాన్ని ప్రేమించాను అయ్యా, మీ సన్నిధిని ఎన్నోసార్లు ఎగ్గొట్టి మిమ్మల్ని ప్రేమించక లోకాన్ని ప్రేమించి అయ్యా నన్ను నేను ప్రేమించుకుని లోకంలో ఘనత, లోకంలో పేరు, లోకంలో ప్రఖ్యాతి, లోకంలో ఐశ్వర్యమే ఆధారం అనుకుని బ్రతికాను ప్రభువా. ఈ డబ్బంతా ఏం చేయాలి? వెళ్ళాలి అంటే డబ్బు మస్తుంది బీరువా నిండా, కొనడానికి పాల ప్యాకెట్ ఇంట్లో లేదు. ఎందుకంటే 666 ముద్ర వేయించాలి. వేయిస్తే వీడు నరకానికి. ఆలోచించు బిడ్డ, ఎక్కడికి నీ ప్రయాణం ప్రారంభించావు? ఎందుకు క్రీస్తుని నమ్ముకున్నావు? నీకు లోకం కావాలా? లోకంలో ఘనత కావాలా? నేనేమంటాను తెలుసా? ప్రభువుని నమ్మి సంపూర్ణంగా లేకుండా అటు పాపం చెయ్యాలా వద్దా? చెయ్యాలా? మందు తాగాలా వద్దా? తాగాలా వద్దా? మోసం చేయాలా వద్దా? లంచం తీసుకోవాలా వద్దా? ఈ ఎదవ బ్రతికెందుకమ్మా? వెళ్ళిపోయి బ్రతికాయి, తాగే నీ ఇష్టం వచ్చినాడు, తాగే నీ ఇష్టం వచ్చినాడు, వ్యభిచారం చేసి నీ ఇష్టం వచ్చినాడు పాపంలో బ్రతికి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపో. ఇది బెస్ట్. లేదా సజీవ యాగంగా నీ బ్రతుకుని దేవునికి సమర్పించుకో. ఏ పాపం వద్దు ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు రక్తాన్ని చిందించావు, నా కొరకు అయ్యా పడరాని పాట్లు పడి నన్ను సేఫ్ సైడ్, సేఫ్ జోన్లోకి తీసుకొచ్చావు. నీ కొరకే నా బ్రతుకు. తిండి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, శ్రమలైనా పర్వాలేదు, నిందైనా పర్వాలేదు. అయ్యా నేను పొందబోయే మహిమ ఎదుట ఈ దరిద్రత ఎన్నదగినది కాదు, ఈ సమస్య ఎన్నదగినది కాదు అని దేవునికి ప్రతిష్ఠించుకుని బ్రతికితే లోకంలో కొద్ది కాలం బాధపడతావు, కానీ నీ బ్రతుకు యుగ యుగాలు ఆయనతో మహిమలో. అసలు ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా బిడ్డలను నేను చెబుతా, కోట్లు కోట్లున్నా అసలు ఆ ఆనందం ముందు ఇది దిగదుడిపే. ఎవరో స్తోత్రం చెప్పరే? భయపెట్టే వర్తమానం తెచ్చాడు ఈరోజు. భయం కాదమ్మా, ప్రేమతో తెచ్చాడు ఈరోజు దేవుడు వర్తమానం. రాత్రి చచ్చిపోతే ఇది మనకు కావలసిన పాయింట్. నీ బ్రతుకే పాటిది, నీటి మీద ఆవిరి వంటిది, విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటిది, నీళ్లు చేదుతూ ఉండగా చేద నుండి జారిపడు నీటి బిందువుల వంటిది. ప్రియ బిడ్డ, త్రాసు మీద ఎగిరిపోవు ధూళి వంటిది, గాలి వీచగా ఎగిరిపోవు పొట్టు లాంటిది. ఈ బ్రతుకు శాశ్వతం అనుకుంటూ ఉన్నావా? అశాశ్వతమైన ఈ బ్రతుకుని అంతగా ఎందుకు ప్రేమిస్తున్నావు బిడ్డ? వాక్యం చెబితే ఎందుకు నీకు మంట? రా ప్రభువా, నీతో యుగ యుగాలు, నీతో యుగ యుగాలు నాయనా జీవించాలి ప్రభువా. ఈ బ్రతుకు ఎలా ఉన్నా పర్వాలేదు. దరిద్రుడు బ్రతకట్లే. ఇంటి వాకిట పడి ఉన్న దరిద్రుడు లాజరు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకున్న ధీరుడు.
వైభవంతో పెరిగి పేరు కీర్తి ప్రతిష్టలతో సత్యాన్ని చెబుతున్న లాజరు మాటను అంగీకరించక బ్రతికిన ఈ భ్రష్టుడు దరిద్రుడై నరకానికి చేరాడు. నీవే ఆలోచించి తీర్మానం చేసుకో. పరలోకమా నరకమా? చెబుతూ ఉన్నాను. ఏ క్రైస్తవుడికైనా నా సలహా ఏమిటి తెలుసా? అటు ఇటు ద్వంద్వ ధోరణి బ్రతకడం కంటే యేసుని విడిచి లోకంలో పాపం చేసి బ్రతికి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపో. వస్తావా? పూర్తిగా సమర్పించుకొని క్రీస్తు కొరకు బ్రతుకో. అనేకుల్ని బ్రతికించు. నిన్ను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? విడిచిపెట్టడా? దేవుడు విడిచిపెట్టడమ్మా. ఆకాశ మండలములో ప్రకాశిస్తున్న జ్యోతిలో నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించేస్తాడు. ఆమేన్. ఇది ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ నిర్ణయం ఏమిటి ఆలోచించాలి. దేవుని రాకడ సంభవిస్తుంది. ఒకవేళ రాకపోయినా నువ్వు ఆగిపో. ఆయన రాకపోయినా నీవు నేను ఆగిపో. క్షణమాత్రమైన ఈ మరణపు వేదన, క్షణభంగురమైన ఈ శ్రమ, ఎన్నదగని ఈ ఆస్తిపాస్తులు, ఈరోజు నీ మనస్సు మార్చబడాలి. ఈరోజు నీ మనస్సు నూతన పరచబడాలి. యవ్వనస్తుడా, ఈరోజు నీవు దేవునికి ప్రతిష్ఠించుకుని బ్రతకాలి అంటాడు. అందుకే మత్తయి 24వ అధ్యాయం 43వ వచనంలో ఒక మాట అంటాడు. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి అమ్మా అయిపోయినారు. దేవునికి స్తోత్రం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. అమ్మ 44వ వచనం చదవండి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. అందరూ ఇటు చూడుడి. అమ్మ ఇక్కడే ఉన్నారా? జాగ్రత్త. ఎందుకంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలోను. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? జాగ్రత్త. ఇక్కడ అంటాడు, మీరు అనుకొనని గడియలో, అమ్మ యేసు ప్రభులు వారు అనగా మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండుడే. ఏమిరా ఎక్కడికి పోతావు? పరలోకం. దేవునికి స్తోత్రం. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఒకవేళ భక్తిహీనులైతే నువ్వు సిద్ధపడుతూ వారిని సిద్ధపరుస్తూ, మనుష్య కుమారుడు ఏ గడియను వస్తాడో తెలియదు గనుక నీవు ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. ఇది నీ వార్నింగ్. టుడే గాడ్స్ వార్నింగ్ ఏమిటి అంటే, బీ రెడీ టు ఎంటర్ ఇన్ టు ది ఎక్కడ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు చెప్పాలి. ప్రభు కడుగు, శుద్ధీకరించి. ఎప్పుడు చచ్చిపోయినా, హార్ట్ అటాక్ వచ్చినా, ఎవడన్నా గుద్దేసిన, ఎవడైనా ఏదైనా జరిగిన, రాత్రికి రాత్రి మిస్సైల్ పడి అన్నా నేను ఎక్కడుండాలి? సిద్ధపడ్డం అంటే ఇదమ్మా. ఉండు మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఉండు మా భర్త, ఉండు పట్టు చీరలు, ఉండు బంగారం, అయ్యయ్యో ఆ బ్యాంక్ బ్యాలెన్స్. ప్రియులరా, ఒక్కసారి దేవుని వైపు చూసి నీ బ్రతుకు ఎలా ఉందో ఇప్పుడు చెప్పబడిన వాక్యపు వెలుగులో నువ్వు చూడగలిగితే, అమ్మ చూడగలిగి సరిదిద్దుకుని, మనుష్య కుమారుడు ఏ గడియను వచ్చునో తెలియదు గనుక ప్రభువా, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి పాపం బంద్, లోకం బంద్, ఏమొద్దు ప్రభువా. బ్రతకడానికి అన్నవస్త్రములు గలవారమై నీతి న్యాయంగా బ్రతికిస్తే చాలు. ఎవ్వడికి మనం టోపీ పెట్టాల్సిన అవసరం లేదు, ఎవ్వడికి పిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎవ్వరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. నీవు బ్రతికున్నంతకాలం ఆశీర్వాదకరంగా బ్రతికి, దీవెనకరంగా బ్రతికి. ప్రభు వస్తే నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో, నీ పిల్లల్ని సిద్ధపరచుకో. నేను నా సంఘాన్ని సిద్ధపరచుకుని ప్రభు వస్తే, ప్రభువా మేము వచ్చేస్తున్నామయ్యా, అబ్బా అమ్మా
ఏమంటాడు తెలుసా? 14:13 అంటాడు, అద్భుతమైన మాట. ప్రకటన గ్రంథం 14:13 ఒక చక్కని మాట వ్రాయబడింది. ఇప్పటి నుండి ప్రభువునందు ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏం పొందుదురు? విశ్రాంతి పొందుదురు. ఇది మన లైఫ్ స్టైల్. ఈ బాధలన్నీ పోతాయి. అబ్బా, యేసుతో టీవీగా పోదుమా. ఇది లైఫ్. దరిద్రపు జీవితం ఏమిటండి? ఎప్పుడు చూసినా కంపు కొట్టే బ్రతుకులు ఎందుకండి? అసమర్థపు జీవితాలు ఎందుకండి? రోషం కలిగి బ్రతికి చచ్చిపోయే అంటాడు. కాకిలా కలకాలం బ్రతకడం అంటే మా నాన్నగారు అనేవాడు. కాకిలా కలకాలం దాన్ని పొడుచుకుని తిని దీన్ని పొడుచుకుని తిని చిచ్చి ఎలా బ్రతకాలి తెలుసా? హంసలాగా 6 నెలలు బ్రతికి చచ్చిపోతే చాలురా. ఇది పాయింట్. హంసలాగా 6 నెలలు బ్రతికి దేవుని బిడ్డగా దేవుని కొరకు బ్రతికి పిలుపునందుకుని వెళ్ళిపోతే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో దేవునికి స్తోత్రం. అందరూ మోకాళ్ళెత్తాం.